ప్రస్తుతం మనం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నాము. ఎల్లారెడ్డిపేట అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఈ బురుజు. అలాంటి ఈ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మనకు ఈ రోజు గ్రామ సర్పంచ్ అయినటువంటి నేవూరి వెంకటరెడ్డి గారు, అలాగే మన సుమన్ టీవీ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ అయినటువంటి నేవూరి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీల్లో చాలా మంది మహిళలు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీకి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు గాని, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గాని చాలా మంది పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా నిర్ణయించారు. ఈ ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి మరి ఎవరు గెలుచుకుంటారో ఒకసారి మనం వేచి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళ మనకు జై శ్రీరామ్ అనే ముగ్గు వేశారు. మరి జై శ్రీరామ్ అనే ముగ్గు వేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి మాటల్లో తెలుసుకుందాం మనం. అమ్మ చెప్పండి, జై శ్రీరామ్ ముగ్గు వేశారు కదా, మరి జై శ్రీరామ్ ముగ్గు వేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకు పెద్దలు అని చెప్పారు, నాకైతే తెలియదు. 500 ఏళ్ల నుంచి మనకు రాములవారి గుడి కావాలని చెప్పేసి అన్న విషయం నాకు తెలియదు. ఇప్పటికీ నాకు తెలిసి 500 ఏళ్ల నుంచి మనకు కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటికి మన కళ నెరవేరిందని చెప్పేసి అని నాకు ఈ రోజుకి తెలిసింది. అందుకే అయోధ్య మందిరం పూర్తయింది, రాములవారి ప్రతిష్టాపన 22 నాడు చేయబోతున్నారు కాబట్టి ఆ సందర్భంగా నేను అయోధ్య మందిరంగా అది దించి ఈ రాములవారి ఆ సందర్భంగా నాకు వేయాలనిపించింది. హాయ్ పాప. హాయ్ సార్. మీ పేరేంటి? పూజ. పూజ. పూజ ఎలాంటి ముగ్గు వేస్తున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ముగ్గు అంటే ఇష్టం, అందుకనే వేస్తున్నా. ఓహో, చిన్నప్పటి నుండి నీకు ముగ్గు అంటే ఇష్టం. మరి ఎలాంటి ముగ్గు వేస్తున్నావు? ఇలా రౌండ్ ఆఫ్, ఇలా ఇట్లా గీతలు పెట్టి, ఇంకొక గీతలు పెట్టి, 6 గీతలు పెట్టి దాని మీద ఇలా ఫ్లవర్ వేసి వేస్తే ఆ ముగ్గు అయిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ తోటి ఈ వయసులో కూడా చిన్న చిన్న ముగ్గైనా వేసి పెద్ద బహుమతి పొందాలని ఆశిస్తుంది. ఈ చిన్నారికి తప్పకుండా బహుమతి రావాలని మనం కోరుకుందాం. సో ఇప్పుడు ఈ చిన్ని పాప పొంగల్ అలాగే కైట్ ముగ్గు వేస్తుంది. మరి పాపతో ఒకసారి మాట్లాడదాం. పాప నీ పేరేంటి పాప? సాహిత్య. సాహిత్య. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఏ స్కూల్? అప్పర్ ప్రైమరీ స్కూల్. ఎలాంటి ముగ్గు వేస్తున్నావు? భోగికి సంబంధించింది. భోగికి సంబంధించింది. మరి ఇక్కడ కైట్ కూడా కనిపిస్తా ఉన్నది, అంటే చిన్న పిల్లల కైట్ కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నది నాకు. భోగి మరి కైట్, అలాంటి 2 ముగ్గులు కలిపేస్తున్నావా? అవును. సరే, ఈ ముగ్గు ఎవరైనా నేర్పించారా లేకపోతే నువ్వే నేర్చుకున్నావా? నేనే నేర్చుకున్నాను. నువ్వే నేర్చుకున్నావా? సరే, ఈ ముగ్గులకు అంటారు కదా ఎన్ని చుక్కలు ఎన్ని వరుసలు అని చెప్పి, తెలుసా నీకేమైనా? తెలుసు. ఎన్ని చుక్కలు ఎన్ని వరుసలు? 5 చుక్కలు. సో ఈ చిన్నారి పాప చాలా చక్కగా ముగ్గు వేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ నాగరాణి మేడం గారు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం మరి ఎలాంటి ముగ్గు వేశారు. మీరు ఎలాంటి ముగ్గు వేస్తున్నారు మేడం? నేను ముగ్గు వేయడం లేదండి, నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను మిగతా వాళ్ళందరికీ. వాళ్ళకి కొంచెం ఒక్కొక్కరుగా రావడం జరిగింది, పండగ సీజన్ కదా, అందుకోసం అనని వాళ్ళకి చిన్నగా కలర్స్ ఫిల్ చేయడంలో, వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు, నేను వాళ్ళకి కలర్ ఫిల్ చేయడంలో కొంచెం హెల్ప్ చేస్తున్నాను. మేడం, ఇప్పుడు సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. మరి ఈ పండుగకు మీరు సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ వాళ్ళతో ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు? మేము సంక్రాంతి పండుగ అంటే మాకు ఎల్లారెడ్డిపేటలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం అనేది జరుగుతుంది. నెల రోజులు వేణుగోపాల స్వామి గుళ్ళో ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. గోదాదేవికి సారెను, కళ్యాణము అట్లాంటివి అనేటివి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుతూ పారాయణం చేస్తూ రోజుకొక ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. అమావాస్య నుండి స్టార్ట్ అయ్యి అమావాస్యతో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే సంక్రాంతి ముందు వచ్చే అమావాస్య వరకు పూజలు జరుగుతూ ఉంటాయండి. సో మేడం, ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు అంటారు కదా, మరి ఎలాంటి పిండి వంటలు చేశారు మీరు? సంక్రాంతి అంటేనే సకినాలు, నువ్వుల ముద్దలు అట్లాంటివి చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ 5 మంది చిన్నారు కలిసి ఒక ముగ్గు వేస్తున్నారు, చూద్దాం మనం. పాప చెప్పు, నీ పేరు చెప్పు. మిల్కీ. ఎన్నో క్లాస్? థర్డ్ క్లాస్. ఎలాంటి ముగ్గు వేస్తున్నావు? నెమలి ముగ్గు వేస్తున్నావా? ఓకే, పికాక్ ముగ్గు అన్నట్టు. ఏమేం కలర్స్ ఫిల్ చేస్తున్నావు? రెడ్, పింక్, ఎల్లో. రెడ్, పింక్, ఎల్లో. పాప నీ పేరు చెప్పమ్మా. అక్షిత ఎన్నో క్లాస్? 7th క్లాస్. ఇక్కడేనా? నువ్వు ఎలాంటి ముగ్గు వేస్తున్నావు? పికాక్ ముగ్గు. అంటే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకే ముగ్గు వేస్తున్నారా? బ్లూ, వైలెట్, పింక్, రెడ్, ఎల్లో. ఈ సంక్రాంతి పండుగ గురించి అంటే పిండి వంటలు కూడా రకరకాలు చేసుకుంటారు కదా, కనుమ పండుగ అని చెప్పి, భోగి అని చెప్పని, దాని గురించి కూడా మీకు ఏమైనా తెలిసిన కాడికి చెప్పండి మేడం. పండగ అంటే అన్ని
అప్పాలు చేసుకోవడము, అరిసెలు చేసుకోవడము, లడ్డు లాంటి నువ్వులు అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి అన్ని రకాల మనం తినడం వలన కూడా మన ఆరోగ్యానికి ఈ పండగకు ఉంటాయి కాబట్టి ఏ పండగ రోజు మనం అవి చేసుకుంటాం కాబట్టి ఈ సంక్రాంతికి అన్ని రకాల పిండి వంటలు తింటే మనకు ఎంతో ఆనందము సంతోషము మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అన్ని రకాల ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. పూజలు చేసుకొని ఏమేమి నోముకుంటారు వస్తువులు? అంటే నోములు అందరికీ ఉండవు. ఉన్న వాళ్ళు నోములు ఎవరైతే ఉన్నారో పాలు పొంగించడము, ఇంట్లోనే దర్పం పెట్టేసి ఇంట్లోనే అన్ని చేసి కార్యక్రమాలన్నీ చేసి పోగి పనులు గొబ్బెమ్మలు అట్లాంటివి పెట్టి ఇంట్లో పాలు పొంగించడం అనేది జరుగుతుంది. కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంటదండి. ఇప్పుడు నోములు కూడా నోముకొని అందరికి పంచడం అది ఇది కూడా చేస్తారు కదా. నోములు ఇవ్వడము, ఇస్తున్నమ్మ వాయినము అని చెప్పేసి నోముల రూపకంగా నువ్వులుండలు ఏమన్నా వస్తువులు కానీ అట్లాంటి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటదండి. మొలకలు కూడా ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి. హాయ్. ముగ్గు బాగుంది, చాలా బాగుంది. మరి ఒక్కదాన్ని వేస్తున్నా, ఇంకెవరు నీకు తోడుగా హెల్పింగ్ కోసం రాలేరా? నేనే ఒక్కదాన్ని ఇస్తా అన్న. నువ్వు ఒక్కదానివే కాన్ఫిడెన్స్ కొద్ది నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ కొద్ది నేనే ఒక్కదాన్ని వేస్తా అని చెప్పేసి అన్నావా? ఓకే. ఇంకా ఫుల్ఫిల్ చేస్తావా? ఇంతేనా? ఇంకొన్ని ముగ్గు ఇంకా ఉందా? చాలా పెద్ద ఉందా? ఎవరు నేర్పించారు ముగ్గు? మా మమ్మీ మమ్మీ నేర్పించిందా? స్కూల్లో కూడా వేస్తావా? ఇంటి దగ్గర కూడా వేస్తావా? ఓకే. నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నావా? జడ్జెస్ని బట్టి వస్తుంది ఇక ప్రైజ్. జడ్జెస్ని బట్టి, నీ ముగ్గుని బట్టి నీ ముగ్గు మంచిగా ఉంటే నీకు వస్తుంది. జడ్జెస్ని బట్టి కాదు, ముగ్గు బాగుండాలి. ముగ్గు బాగుండాలి, జడ్జెస్ కూడా సపోర్ట్ చేయాలి. చాలా బాగుంది, మంచిగా వేస్తున్నావు. ఏం ముగ్గు వేసినావు? ఆకుల ముగ్గు. ఆకుల ముగ్గు. నువ్వు చాలా సేపటి నుంచి కష్టపడి మంచిగా ముగ్గు వేసినావు. మరి ప్రైజ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నావా? అనుకుంటున్నా. ఓకే. మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. బాబు, నీ పేరేం పేరు? రామ్ చరణ్. అయితే ఇప్పుడు మరి పతంగులు ఎగరేస్తున్నారు కదా, ఎందుకు? మాకు స్కూల్ నుంచి హాలిడేస్ వచ్చినాయి, సంక్రాంతి సెలవులు, అందుకే ఎగరేస్తున్నాం. ఎన్ని రోజుల దాకా? సంక్రాంతి దాటేదాకా. దాటినాక వదిలేస్తాం. అంతేనా? మళ్ళీ స్కూల్ కి ఎప్పట్లెక్క వెళ్ళిపోదాం. మరి ఇవి ఏమంటారు? ఇది పతంగ్, ఫిష్ కైట్. ఫిష్ కైట్. ఫిష్ కైట్. ఫిష్ కైట్. మరి ఎగరేసినావా? ఎగరేసిన. ఎన్ని రోజుల నుంచి ఎగరేస్తున్నావు? 3 days అవుతుంది. ఎందుకు మరి? స్కూల్ నుంచి హాలిడేస్ వచ్చినాయి, ఇక సంక్రాంతి వస్తుంది కదా, ఆడుకుంటున్నాం. పండుగ వస్తుందని చెప్పని ఆడుకుంటురా? ఓకే. మరి ఏమన్నా గారెలు సకినాలు మరి మీ ఇంట్లో బాగా చేసిరా? చేసుకున్నాం నిన్న మొన్న. మన ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ మరియు గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాము. మరి అదే విధంగా మన ఎంపీటీ శివన్ పందిళ్ళ నాగరాణి మరియు పరశురామ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాము. సుమన్ టీవీ పెద్దలు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా CEO బండపల్లి మోహన్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల సంక్రాంతి ముగ్గుల పోటీగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సుమన్ టీవీ తరఫున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కోరికను మన్నించి గ్రామ సర్పంచ్ గారైన వెంకటరెడ్డి గారు మాకు ఈ సదావకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి వెంకటరెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ లో సక్సెస్ చేసినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చిన్న పిల్లల కానించి పెద్దల వరకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా అందంగా ముగ్గులు వేశారు. దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే, మేము ప్రైజుల్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇద్దాము అని అనుకున్నప్పుడు కాన్సెప్ట్ ను మేము చూడడం అనేది జరిగింది. సంక్రాంతి అంటే ఏముంటుంది, గంగిరెద్దులు కానీ, రంగవల్లికలు, మన పతంగులు కానీ, డోలు సన్నాయిలు కానీ, హరిదాసు కానీ, ఇంకా ఏమేమి ఉంటాయి అన్న దాని కాన్సెప్ట్ పరంగా మేము చూడడం అనేది జరిగింది. చిన్నారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. ప్రైజులు అనేవి 3 ఉంటాయి, 1, 2, 3, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. రాని వాళ్ళు నిరుత్సాహపడకండి, తప్పకుండా అందరికి వచ్చినట్టు భావించండి. మేము అన్ని ఆలోచన చేసి తీసుకోవడం అనేది జరిగింది కనుక నిరుత్సాహం కాకుండా ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళకి అప్రిషియేట్ చేస్తూ మనం కూడా నెక్స్ట్ టైం అదే ప్లాన్ గా చేయాలని ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహించుకుందాం. సుమన్ టీవీ మనకు ఒక గైడెన్స్ లాగా ఒక లైన్ వేసింది. ఎందుకనంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు చెయ్యండి అని చెప్పేసి నెక్స్ట్ టైం మేము కూడా పోటీలను నిర్వహించుకుంటాం సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి. 50 నంబర్ ఫస్ట్ ప్రైజ్ శ్రీగద శ్రావణి. కంగ్రాట్స్ శ్రావణి, సంతోష్, కంగ్రాట్స్. సెకండ్ ప్రైజ్ టి స్నేహ, కంగ్రాట్స్ స్నేహ. థర్డ్ ప్రైజ్ వచ్చేసి
4 అంటే మనం ఎంత పండగ వాతావరణాన్ని సృష్టించుకున్నా ఎంత చేసినా గానీ మళ్ళీ మనం భారతదేశంలో పుట్టాం గనుక జై శ్రీరామ్ గా మనం 4th నంబర్ ముష్కం కవిత 3rd ప్రైజ్ గా చేయడం అనేది జరిగింది. 3rd ప్రైజ్ కవితకి కంగ్రాచులేషన్స్. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 వీళ్ళు ముగ్గురు ప్రైజ్ ని గెలుచుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, 3rd ప్రైజ్. ఎల్లారెడ్డిపేట మండల స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి పొందినటువంటి అక్కగారు శ్రీ గద శ్రావణక్క గారికి మరి పెద్దలు సుమన్ టీవీ CEO మన బండపల్లి మోహన్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు ఎంపీటీసీ నాగరాణి మేడం ఆధ్వర్యంలో చేసిన మరియు సిరిసిల్ల జిల్లా సుమన్ టీవీ CEO మరి బండపల్లి మోహన్ సార్ గారిని మరి అలాగే ఎంపీటీసీ గారిని ముష్కం కవిత గారిని కూడా మరి పెద్దల సమక్షంలో సిరి సత్కారం శాలతో సత్కరించి మేమంటూ వేసిన కోరుతా ఉన్నాం. మేడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. అనుకోకుండా ఈరోజు ముగ్గుల పోటీకి వస్తానని నేను అనుకోలేదు. సడన్గా అప్పుడే నేను వేరే ఊరు వెళ్దామని రెడీ అయినా, అనుకోకుండా తెలవడం వల్ల ఇక్కడికి వచ్చేసిన. ఈరోజు నాకు మొదటి బహుమానం కూడా వస్తుందని నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ మా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి గారికి మరియు మా ఫ్రెండ్ ఎంపీటీసీ నాగరాణి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీరు ఇప్పుడు ఎలాంటి ముగ్గు వేశారు? మరి మీకు ఫస్ట్ ప్రైజ్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇంత మందిలో మీరే గెలుచుకున్నారు కదా. సంక్రాంతికి సంబంధించిన రంగవల్లిక వేశాను నేను ఈరోజు. అందుకని నేను ఈ ముగ్గు ఎంచుకోవడం వల్ల నేను వేసేటప్పుడు అనుకున్నా ఈరోజు మొదటి బహుమానం నాకే అని. గట్టి నమ్మకం నాకు ఉంది. భోగి కుండలు, హరిదాసు ఇవన్నీ రావడం వల్ల నేనే మొదటి బహుమానం గెలవడం జరిగింది. సంక్రాంతికి సంబంధించిన ముగ్గు ఈరోజు నేను వేశాను. సో మేడం, ఇప్పుడు మీ ఫ్రెండ్ అంటున్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మీ ఫ్రెండ్ ప్రైజ్ గెలుచుకున్నారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తను డైలీ ముగ్గులు వేస్తుంది. ఆ ముగ్గులు గ్రూప్లలో తన స్టేటస్లో నేను చూస్తాను. అందుకోసమని చెప్పేసి ఫోన్ చేసి చెప్పడం అనేది జరిగింది. తను ఊరెళ్ళే ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకొని నా మాట తీసేయకుండా రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. ఎందుకనంటే నేను అనుకున్నా తనకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి నాకు నమ్మకం ఉండే. ఎందుకనంటే డైలీ చూస్తా తను ముగ్గులు ఎలా వేస్తుంది అని. మంచి కాన్సెప్ట్, మనం సంక్రాంతి పండగ అని చెప్పగానే ఆ కాన్సెప్ట్కి తగ్గ సంక్రాంతి ముగ్గు వేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ కూడా అన్నీ చూడడం అనేది జరిగింది. భోగి, సంక్రాంతి, మనం గొబ్బెమ్మలు, నవధాన్యాలు, మళ్ళీ చెరుకు గడలు, మకర సంక్రాంతి అని అంటే మకరం నుండి సూర్యుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది కనుక సూర్యుడు, పతంగులు, గంగిరెద్దులు, డోలు సన్నాయిలు ఇవన్నిటిని కాన్సెప్ట్ అందరం కలిసి చూసుకోవడం అనేది జరిగింది కనుక ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది.